ఈ ఏఐ ఏదైతే దానికి ఉందో ఇది ఒక మేజర్ బూమ్గా కనిపిస్తూ ఉంది. ఎస్. అండ్ సరే మీరు రీజన్ ఇది కాకపోయి ఉండొచ్చు అని అంటున్నారు. Yes. కానీ ఆంథ్రోపిక్ అనే కంపెనీ క్లౌడ్ అనేది తీసుకొచ్చినప్పుడు ఒక సెన్సేషనల్ న్యూస్ కింద అయితే అది అయిపోయింది. ఎస్. ఎస్. ప్రతి ఇండివిజువల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయితే భయపడ్డాడని అర్థమైంది మాకు. ఎస్. అండ్ వాళ్ళు భయపడడానికి రీజన్ ఏంటి? కొత్త స్కిల్ వాళ్ళ దగ్గర లేకపోవడమా, లేదంటే స్కిల్ అసలు నేర్చుకోలేమని మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఉన్నారా? వాళ్ళ ఇండివిజువల్ ఎంప్లాయ్ యొక్క మైండ్ సెట్ ఏ విధంగా ఉంది రైట్ నౌ? ఓకే, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. అండ్ ఐ వాస్ టాకింగ్ టు సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్, ఓకేనా. సో అందులో ఏంటంటే ఒక సెట్ ఆఫ్ 5-6 పీపుల్ క్రియేటింగ్ ఏ ప్రోడక్ట్ ఫర్ 2 months. ఓకే. ఓకేనా. సో వాళ్ళు ఏ ప్రోడక్ట్ అయితే వాళ్ళు చేస్తున్నారో దే జస్ట్ వాంటెడ్ టు డూ ఇట్ విత్ క్లౌడ్. ఓకేనా. సో దే వర్ ఏబుల్ టు డూ ఇట్ ఇన్ 1 week ఏ మచ్ బెటర్ ప్రోడక్ట్ కంపేర్ టు వాట్ దే బిల్ట్. అంటే వాళ్ళందరూ కలిసి 2 నెలలలో చేసిన ప్రోడక్ట్ని సో క్లౌడ్ వర్క్ యూజ్ చేసి దే వర్ ఏబుల్ టు డూ ఇట్ ఇన్ ఏ వీక్స్ టైం. సో ఆబ్వియస్గా అనిపిస్తుంది కదా, అరే మనం 5-6 years 7 years నుండి మనం నేర్చుకున్నాము, బట్ ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ ఎ బెటర్ కోడ్, అంతే కదా. సో డెఫినెట్గా దిస్ ఈస్ గోయింగ్ టు బి రెవల్యూషన్. కాకుంటే ఏంటంటే సో దీనివల్ల డెఫినెట్గా జాబ్స్ కూడా పోతాయి, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఏంటంటే ఏఐ ఫ్యూచర్లో ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తుంది అండ్ హౌ బిగ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ బూమ్ అనేది అది ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు. అందరూ భయపడుతున్నారు. ఈవెన్ సమ్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్వెస్టర్స్ కానీ ఈవెన్ ఎలన్ మస్క్ లాంటి వాళ్ళు కూడా ఏమంటున్నారంటే పీపుల్ విల్ లూజ్ జాబ్స్ అని చెప్తున్నారు. బట్ మై పాయింట్ ఆఫ్ వ్యూ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకు అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఈ టెక్నాలజీ ఎవల్యూషన్ వచ్చినప్పుడు ప్రతిసారి ఇదే అయింది. ఇప్పుడు ఒక రిక్షా వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ రిక్షా పుల్లర్ ఉండే, we upgraded to auto. So obviously all these people, they would have upgraded to auto, right? అంటే లైక్ కంప్యూటర్స్ వచ్చినప్పుడు అకౌంటింగ్ పని అంతే, అకౌంటింగ్ చిన్న ఫ్రమ్ ద డే వీ ఇన్వెంటెడ్ ద వీల్, అప్పటి నుండి ఇప్పటి వరకు వీఆర్ ఇన్వెంటింగ్ ఏఐ, రైట్? ఎక్కడైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోస్టల్ ఆఫీస్ తీసుకోండి. ఒకప్పుడు ఒక మదర్ ఒక డాటర్కి లెటర్ రాయాలన్నా, ఒక హస్బెండ్ వైఫ్కి లెటర్ రాసి పంపాలి, సే దే ఆర్ ఇన్ నార్త్ ఇండియా అంటే ఎన్ని రోజులు పట్టేది, అవునా కదా? ఇప్పుడు వీఆర్ టాకింగ్ టు దెమ్ ఓవర్ ద ఫోన్, రైట్? అంటే లైవ్గా చూస్తూ మాట్లాడుతుంటాం కదా. కాకుంటే ఏంటంటే టెక్నాలజీ ఎవాల్వ్ అయినప్పుడల్లా మనకి ఇట్ వాస్ గివింగ్ బెటర్ రిజల్ట్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో దానికి వీఆర్ సో హ్యాపీ అబౌట్ ఇట్.